ఏ ఆరాధన వర్తమానం కొరకై దేవుని వాక్యంలో రాయబడింది. మరి కీర్తనలో 48:14 వచనంలో ఈయన సదాకాలము నడుచు ఒక బలిగాను అర్పించాం. ఇది సదాకాలము నడిచే బలి. ఏదే బలి? మరి 93:2లో కూడా రాయబడింది. పురాతన కాలంలో సదాకాలముగా నిలిచి ఉండినది. తర్వాత నిర్గమాకాండం 3:8 వచనంలో ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నాడు. కీర్తనలో 79:13 వచనంలో నీ మందల గొర్రెలను మేపువాడు. మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:12 వచనంలో ఒక బలిగా ఒకేసారి బలిగా అర్పించబడినాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:11 వచనంలో మాటికి వాటిని అర్పించు జ్ఞాపకానికి వచ్చినాయి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 వచనంలో మరి ఏం రాయబడిందంటే మరి మన పాపముల కొరకు ఆయన అర్పణగాను బలిగాను అర్పించినట్టుగా ఆయన ఒక శరీరము ధరించుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఒకటోది మరి పరిశుద్ధపరచబడిన ఈ బలి ద్వారా మనము పరిశుద్ధపరచబడిన వారం. అంత మాత్రమే కాక మరి ఈ పాపములు ఎన్నటికీ జ్ఞాపకం రావు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో 10, 11, 12 వచనంలో రాయబడింది. అంత మాత్రం కాక ఆ తూర్పుకు పరముటికి ఎంత దూరమునో అంత దూరపరిచి ఉన్నాడు. అంత మాత్రం కాక ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి నిత్యుడగు ఆత్మ హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 వచనంలో, తీతు రాసిన పత్రిక 1:15 వచనంలో మనసాక్షి శుద్ధి చేయున్నది. తర్వాత 1 కొరింథీయులలో 8వ అధ్యాయంలో అపవిత్రపరచబడినది, బలహీనమైనది, వాత వేయబడినది, నిర్దోషమైనది, నిర్మలమైనది, అపవిత్రమైనది అందరు బట్టి దేవుడు